3 క్యాపిటల్స్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పలేదే ఈ మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇదే క్యాపిటల్ అని చెప్పారు కదా. అక్కడ ప్రజలు అందరూ ఎందుకు ఓటేశారు ఆయనకి? మీరు ఇక్కడే ఉంటారు, ఈ క్యాపిటల్స్ బిల్డ్ చేస్తారనే కదా. మీరు ఆ రోజు చెప్పుంటే మీకు అసలు డిపాజిట్స్ ఎక్కడొచ్చాయి అక్కడ? సో మీరు అబద్ధం చెప్పారు ఆ రోజున. పచ్చటి పంట పొలాలని తీసుకుని రాజధాని నిర్మాణం చేస్తామనటం సబబేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ. ప్రతి ఎకరం పచ్చటి పొలమే. అక్కడ ఎక్కడో చోట చేయాలి. వేరే దగ్గర తీసుకున్నా కూడా అది పొలం కాక ఏముంది? వేరే ప్రాంతం ఎక్కడ ఉంది చెప్పండి మీరు. ఒకటి. రెండోది, దొనకొండ దగ్గరికి వెళ్తే కనుక బాగుంటుందని చెప్పి శ్రీకృష్ణ కమిషన్ కూడా ఆ రోజు చెప్పింది. ఇప్పుడు క్యాపిటల్ అంటే వాటర్ ఉండాలి కదా. ఇది అమరావతి అనేది సెంటర్ పాయింట్. ఓకే, మీకే నచ్చలేదు, మీరు ఆ రోజు మరి అబ్జెక్ట్ చేయొచ్చు కదా. మీరు అబ్జెక్ట్ చేయలేదు కదా, మీరు ఒప్పుకున్నారు కదా. మీరు అసెంబ్లీలో ఒప్పుకున్నారా? ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారా ఇది అని? ఇంక ఇందులో ఏముంది? పోనీ ఎక్కడ అసలు ఎవరు దీన్ని అభ్యంతరం చేసిన వ్యక్తులు ఎవరు లేరే? ఇది కేవలం రాజధాని అనేది కొన్ని వర్గాలకు, సామాజిక వర్గాలకి మాత్రమే దాంట్లో ప్రాతినిధ్యం ఉందని చెప్పి వైసీపీ ప్రభుత్వం చేసింది. అది ఇందులో రెండు. ఒకటి, మీరు 5 సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి, ఏమన్నా నిరూపించగలిగారా? ఒక్కటన్నా మీరు ఎతికారు కదా, భూతద్దంలో ప్రతి ఎకరం ఎవరెవరు కొన్నారని ఎతికారు కదా, ఎక్కడన్నా దొరికిందా? దొరకలేదు. ఒకటి. రెండోది, ఎక్కడున్నారు మీరు? టోటల్గా అక్కడ పాపులేషన్ తీసుకోండి. తాడికొండ తీసుకుంటే ఇట్స్ ఏ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అసలు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎందుకైంది అక్కడ? ఇట్లా తక్కువ బలహీన వర్గాల వారు ఎక్కువ మంది ఉన్నారా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చేశారు. అవును. మంగళగిరిలో మీరు ఈ రోజున ఎవరికి ఇచ్చారు ఎమ్మెల్యే సీటు? ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇక్కడ బీసీలు ఎక్కువ మంది ఉన్నారనే కదా మీరు ఇచ్చింది. అంటే ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళు ఇంకెక్కడా ఉండకూడదా? వాళ్ళు బతకూడదా? 300 లక్షల కోట్లు వెచ్చించితే గానీ రాజధాని నిర్మాణం కాదు. ఎందుకండి? గవర్నమెంట్ ఎందుకు పే చేస్తుంది? ఇప్పుడు అక్కడ యూనివర్సిటీలు వచ్చినాయి, గవర్నమెంట్ పే చేసిందా? వాళ్ళే కట్టుకున్నారు కదా. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ గివ్ ద ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్రెడీ నిర్మితమైన చాలా. మరి అవన్నీ గవర్నమెంట్ కట్టలేదే. ఇది కేవలం దుష్ప్రచారం. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో వచ్చినటువంటి కీర్తి మళ్ళీ అమరావతిలో రాకూడదు. ఓకే. ఇందులో తప్పించి ఏమన్నా ఉందా? ఆయన కూడా నిర్దిష్ట సమయంలో కట్టేస్తానని ఎక్కడ చెప్పలేకపోయారు ఆయన. ఎవరు? చంద్రబాబు గారు కూడా. ఎందుకు అసలు మీరు ఎలా ఏమండి? ఆ మనిషి గురించి ఎవరన్నా పని చెయ్యలేరు అని ఎవరన్నా అన్నారంటే అంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదండి. ఆయనకి అసలు ప్రపంచంలో ఏమీ తెలియదండి అదర్ దాన్ ఈ పని చేయటం తప్పించి. ఆయన ఏ రోజు ఆయన సుఖం గురించి చూసుకోరు. పొద్దున్న లేగిస్తే సాయంత్రం వరకు ఇదే పని, ధ్యాస. ప్రజలకు ఏ విధంగా ఏదో ఒకటి చెయ్యాలి అనేది. అసలు ఆయన్ని మీరు పని చేయలేదనే హక్కు నాకు తెలిసి ఈ దేశంలో ఎవరికి లేదు. నాకు అమెరికాలో విస్తృత పరిచయాలు. మేము ఏదైనా ఎవరినైనా కలవగలం, ఇండస్ట్రీస్ తీసుకురాగలం. ఈ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, ఇండస్ట్రీస్కి కానీ, స్కూల్స్కి కానీ, యూనివర్సిటీ టైప్స్ కానీ, హాస్పిటల్ టైప్స్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవన్నీ మిక్స్ చేయగలిగే కెపాసిటీ నాలాంటి వాళ్ళకు ఉంటుంది. ఆ ఎక్స్పోజర్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. బికాస్ వీ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్. నాకంటే క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి మీకు గుంటూరు జిల్లాలో దొరకకపోవచ్చు ఈ విధంగా. ఇంతకంటే ఇంకా ఏం చేద్దామన్న ఆలోచన గుంటూరుకి. మనకి మనసు ఉండాలే కానీ చేయాలని, చేయటానికి మన జీవితం సరిపోదు. అంత ఉన్నాయి చేయాల్సినవి. ఇప్పుడు గ్రామాల్లో ప్రతి గ్రామం నుంచి ఎంతో మంది ఎక్కడో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళందరికీ గ్రామాల్లో ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజంలో డెవలప్మెంట్ చేస్తే బోల్డ్ని క్రియేట్ చేయొచ్చు మనం. సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటాయి, ఎన్నో ఉన్నాయి అందులో మీకు ఫండ్స్. యూ హ్యావ్ టు గో అండ్ మీట్ దెమ్. అసలు ఏమేమి తీసుకురాగలం అనేది దానికి ఒక ప్రాపర్ మెకానిజం, ఒక 3-4 కూర్చొని కంటిన్యూస్గా ఫాలో అప్స్ వర్కప్ చేయాలి. ఇప్పటిదాకా జరగలేదంటారా? అంటే ఎంతమంది ఆ కన్విక్షన్తో చేశారో నాకు తెలియదు. బట్ వెన్ ఐ టేక్ అప్, నేనేదైనా ఒక పని పట్టుకుంటే నేను చాలా డెప్త్కి వెళ్తాను అందులో. అలా చేయబట్టే ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది నాకు. చాలా కన్విక్షన్తో చేస్తాను. మంచి టీంని బిల్డ్ చేస్తాం చాలా క్విక్గా. టీం కూడా ఏంటంటే వాళ్ళకి ప్రజాసేవ చేయాలనేటువంటి తపన ఉన్న వాళ్ళనే తీసుకుంటాం. ఆ టీంని బిల్డ్ చేసి టీంతో వర్క్ చేస్తాం. సమస్యలన్నీ ట్యాగ్ చేస్తాం టెక్నాలజీ వాడి. ఫోన్ నుంచి ఎవరైనా సరే మా ఎంపీ గారిని గురించి ఏం ఆశిస్తున్నారో వాళ్ళు చేసుకునే విధంగా అక్కడిక్కడ టైప్ చేసి నాకు పంపించే విధంగా మెకానిజం బిల్డ్ చేస్తాం. వాటన్నిటినీ ప్రయారిటైజ్ చేసుకుంటాం. ఇందులో ముఖ్యమైన సమస్యలు ఏంటో దాన్ని ఎలా ఒక లిమిటెడ్ టైంలో దాన్ని సాల్వ్ చేసే విధంగా వర్క్ చేస్తాం. లోకల్ ఇష్యూస్ ఎమ్మెల్యే వీళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటాం. ఇలా కొన్ని 100 సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏంటంటే రైట్ లీడర్ వచ్చినప్పుడు నిస్పృహలతో ఉన్నటువంటి చాలా మంది ఉంటారు. వాళ్ళకి చేయాలని ఉంటుంది. కానీ నేనే చెప్తున్నాను, మా ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, ఒక చిల్డ్రన్ హాస్పిటల్ మాకు కట్టాలని ఉంది. ఎందుకు అన్నారు అంటే వాళ్ళ పిల్లలు కొంత జబ్బుతో బాధపడుతున్నారు. ఎయిమ్స్ ఉంది కదా అక్కడ. ఎక్కడ ఎయిమ్స్ ఉంది, బట్ సబ్ స్పెషాలిటీ
సబ్ స్పెషాలిటీ. చిల్డ్రన్ స్పెషాలిటీ, ఇలాంటివి కొన్ని లేవు. ఓకే. అలాంటివి చేయాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళకు ఒక నమ్మకమైన నాయకుడు అక్కడ ఉండాలి. ఇప్పుడు చేయంగానే మళ్ళీ వీళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి అడ్డంకులు సృష్టించకుండా ఉండాలి.